విమానాలకు ఏమవుతోంది ఈ మధ్యన? మొన్న కజకిస్తాన్, ఆ తర్వాతే సౌత్ కొరియాలో చాలా దారుణమైన ప్రమాదానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సౌత్ కాలిఫోర్నియాలో కూడా విమానం కుప్పకూలిపోయింది. టేకాఫ్ అయిన కాసేపటికే ప్లేన్ క్రాష్ అయిపోయింది. ప్రమాదంలో 2 మరణించారు, 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగాయి. వెంటనే స్పాట్కి చేరుకొని మంటల్ని అదుపు చేశారు ఫైర్ ఫైటర్స్. కమర్షియల్ కాంప్లెక్స్ పై విమానం కూలిపోయింది. మనం విజువల్స్ చూస్తున్నాం. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడం వల్ల ఇంకా కాస్త ప్రమాద తీవ్రత ఏమన్నా తగ్గి ఉండొచ్చు అని వెంటనే అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సో 2 మరణించారు, కొద్దిమందికి తీవ్ర గాయాలయ్యాయి. వరుసగా విమాన ప్రమాదాలు జరగడం మాత్రం అందరినీ కలవరపెడుతోంది. జస్ట్ ఒక వారం లేదా 10 రోజుల కింద మనం చూసాం, కజకిస్తాన్లో విమానం కూలిపోయింది. ఆ తర్వాత సౌత్ కొరియా ప్రమాదం అయితే ఆ దుర్ఘటన ఎవరు మర్చిపోలేము. 2 మాత్రం బతికి బట్టకట్టారు. 179 మంది చనిపోయారు విమాన ప్రమాదం. అదైతే ల్యాండ్ అవుతుండగా గోడను ఢీకొట్టి కూలిపోయి మంటలు చెలరేగాయి. అయితే ఇవాళ మనం చూస్తున్న విమాన ప్రమాదం దక్షిణ కాలిఫోర్నియాకు సంబంధించింది. సౌత్ కాలిఫోర్నియాలో విమానం ఒక్కటి కుప్పకూలిపోయింది. అంతకుముందే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్లేన్ క్రాష్ అయిపోయింది. అక్కడ టేకాఫ్ అయిన కొద్దిసేపటికి కనీసం బిల్డింగ్ల మీదకి చెల్లుతూ ఉంది. అందులో కమర్షియల్ కాంప్లెక్స్ పై ఒక్కసారిగా విమానం కూలిపోయింది. ఇందులో 2 మరణించారు, 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి.